వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనం పంజగుట్టలోని పిఎస్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే బెట్టింగ్ యాప్ మీద మాత్రం చాలా హాట్ టాపిక్ నడుస్తుంది హైదరాబాద్ నగరంలో అని చెప్పుకోవచ్చు. ఒక పక్క మరి విష్ణుప్రియ, ఇప్పుడు రీతు చౌదరి కూడా ఇక్కడ పోలీసుల ముందు హాజరవడానికి వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పుడు 4 గంటల సమయం కూడా పూర్తి కావచ్చింది. 4 గంటల నుంచి కూడా మరి అక్కడ విష్ణుప్రియను అయితే విచారిస్తూనే ఉన్నారు. మరి ఆ విచారణలో కూడా తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఆధారాలు కూడా వాళ్ళకు దొరకడం జరిగింది. కొన్ని నిజాలు తనే ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రీతు చౌదరిని కూడా ఇప్పుడైతే అక్కడ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు లోపలైతే. మరి తన నుంచి ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారనే విషయాలు అయితే ఇప్పటికి మనకి బయటికి రాలేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల పైన ఏంటి, అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, అసలు ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు కదా, ఈ ప్రమోషన్ చేసినందుకు వాళ్ళు ఎలాంటి శిక్షకు అర్హులు, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు లీగల్ అడ్వకేట్ గారు కృష్ణకాంత్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడైతే ఇద్దరైతే ఇక్కడ హాజరవ్వడం జరిగింది పోలీసుల ముందు, సెలబ్రిటీస్. మొత్తం 25 మంది మీద కూడా కేసు అయింది. కానీ ఈ ప్రమోట్ చేసిన వాళ్ళకే వర్తిస్తుందా, లేకపోతే బెట్టింగ్ యాప్లో పాల్గొన్న వాళ్ళకు కూడా, అంటే ఆడిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది? అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఏంటంటే అండి, ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేయబట్టి వీళ్ళు ఆడారు కాబట్టి. ఇప్పుడు మందు ఒక చోట బ్యాన్ ఉన్నప్పుడు మందు తాగినోడు కంటే మందుని ఎవరైతే అమ్ముతున్నాడో వాడి మీదే మనము శిక్ష వేస్తాం. సో ఇది కూడా అంతే. సో ఆడేవాడి కంటే ఎక్కువ ఆడించిన వాళ్ళ మీదనే ఎక్కువ ఇది శిక్ష పడుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దే ఆర్ మెయిన్లీ లీగల్లీ దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్. ఇప్పుడు రీతు చౌదరి, విష్ణుప్రియ లోపలికి వచ్చారు కదా సార్. విష్ణుప్రియ దగ్గర నుంచి కొన్ని ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. ఆల్రెడీ మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తను ట్రాన్స్లేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ ట్రాన్స్లేషన్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు పోలీసులు అయితే. అంటే ఎలాంటి శిక్ష పడవచ్చు? అంటే జనరల్లీ మొబైల్ సీజ్ చేసినంత మాత్రం ఇమీడియట్గా వాళ్ళు ఓపెన్ చేసే కంటెంట్స్ని చూడటం జరగదండి. దానికి కోర్ట్ ఆర్డర్ కానీ వారెంట్ కానీ ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ దే హ్యావ్ టు ఫాలో. సో మెజిస్ట్రేట్ గారి దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఆ మొబైల్ ఓపెన్ చేయాలంటే. సో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో నాకు తెలిసి వాళ్ళు జస్ట్ సీజ్ చేసి ఉంటారు. అండ్ ఇమీడియట్గా కంటెంట్స్ చూసేంత ఇది లేదు. ఇది ఏదైతే మరి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. బట్ జనరల్లీ దర్ ఇస్ అ ప్రొసీజర్. దే హ్యావ్ టు ఐదర్ గెట్ ఎ వారెంట్ ఆర్ ఏ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్. స్టేట్మెంట్ తీశారు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి తీసుకొచ్చి సపరేట్గా బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి వాళ్ళు బ్యాంక్ని అడిగి వాళ్ళు తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మొబైల్ కంటెంట్స్ పరంగా మాత్రం మొబైల్ సీజ్ చేస్తే దట్ ఈస్ అ ప్రొసీజర్. సో అలా ఉంటుంది. సో దాని పరంగా ఇప్పుడు ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది. వాళ్ళు కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ మొబైల్లో ఏమేమి కంటెంట్స్ చూడాలనుకుంటే వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చు. పోలీస్ వారు ఆ హక్కు వాళ్ళకు ఉంది. సో దాని ప్రకారంగా చూడాలి ఏమవుతుందో. కానీ దానికంటే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఇక్కడ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అదేంటంటే పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిచేస్తుంది అది. సో దాని పరంగా అదేంటంటే వాళ్ళ దర్యాప్తు ముమ్మరం చేశారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ దర్యాప్తు చేసి ఈసీఐఆర్, మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎలా అంటామో అక్కడ ఈసీఐఆర్ అని ఉంటుంది ఈడీలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చేశారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ రోజు ఈసీఐఆర్ ఫైల్ చేసి మరి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వీళ్ళకి అసలు ఆ కంపెనీలు ఎలా అప్రోచ్ అయ్యాయి, అది ఎంత అమౌంట్ ఇచ్చారో, అది బ్లాక్ ఎంత వైట్ ఎంత, వీళ్ళకి ఒకళ్ళు బ్లాక్ వస్తే ఆ బ్లాక్ మళ్ళీ వీళ్ళు ఎలా రీరూట్ ఏమైనా చేశారా, సో దాని పరంగా మనీ ట్రైల్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలుగుతామన్న పరంగా వీళ్ళు ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇంట్రాగేషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా అప్పుడు ఆ పిఎంఎల్ఏ సెక్షన్స్ పరంగా కూడా వీళ్ళకి శిక్షలు పడితే, జైలు పడతాయి, రిమాండ్లో పెట్టచ్చు, ఇవన్నీ కూడా అవుతాయి. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ అనేదాన్ని ఏ నేరం కింద పరిగణిస్తుంది కోర్టు? అంటే జనరల్ ఇప్పుడు ఇక్కడ క్రిమినల్ సెక్షన్ పరంగా మనం చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు సెక్షన్ 318 ఆఫ్ సబ్ క్లాస్ ఫర్ బిఎన్ఎస్ వస్తుంది. అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 338 వస్తుంది. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66D బెటర్, అవి మాత్రం బెటర్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ వల్ల ఇప్పుడు పలానా వ్యక్తి నిజంగా ఖచ్చితంగా చనిపోయాడు అది ఇది అనుకుంటే ఖచ్చితంగా అబెట్మెంట్ సూసైడ్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది చూడాలి నిజంగా అంతవరకు వెళ్తే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ అది క్రిమినల్ సైడ్. అది క్రిమినల్ సైడ్ ఇప్పుడు వరకు మీరు చూసుకుంటే ఏంటంటే మహా అయితే ఫైన్లు వేస్తారు. అక్కడ పెద్ద శిక్ష పడేది ఏమైనా ఉందంటే చీటింగ్ కేసు, అది 318(4), దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది జనరల్లీ. బట్ ఇందులో వీళ్ళు ఫస్ట్ టైం ఆఫెండర్స్ అవి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వేరే ఫ్యాక్టర్స్ కూడా పరిగణిస్తారు కాబట్టి సో జనరల్లీ ఫైన్తోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళని వదిలేసేది. అది కూడా ప్రాసిక్యూట్ అయ్యి కోర్టు ట్రయల్ స్టేజ్కి వెళ్ళి వీళ్ళు నిజంగా కన్విక్ట్ అయితే అవన్నీ చాలా టైం పడతాయి. దానికంటే ఇంపార్టెంట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. అవి ఏం చెప్పారు వాళ్ళు, పలానా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎండోర్స్మెంట్ చేయడం లేదు బ్రాండ్స్ని, ఇల్లీగల్ బ్రాండ్స్ అయితే అసలుకే చేయకూడదు. మీరు ఏ బ్రాండ్స్ అయితే ఎండోర్స్ చేస్తున్నారో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా హ్యాండిల్స్లో మెన్షన్ చేయాలి, పలానా వాటికే నేను బ్రాండ్ అంబాసిడర్ అని మెన్షన్ చేయాలి. కానీ ఇవాళ రోజు మనం చూస్తే పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న సెలబ్రిటీస్ వరకు ఎవరైతే మెన్షన్ చేయట్లేదు. సో గైడ్లైన్స్ ఉన్నాయి మనకి, కానీ అవి
అవలంబించి ఇంప్లిమెంట్ చేసే మెకానిజం లేదు మనకి, అది ఒక తప్పు జరుగుతుంది. సో గవర్నమెంట్స్ ఇది ఏంటంటే ఈ గేమింగ్ యాక్ట్స్ అనేది స్టేట్కి సంబంధించింది, సెంట్రల్కి కాదు. ఏ స్టేట్కి ఆ స్టేట్ రూల్స్ ఉన్నాయి. సో అందుకనే స్టేట్ గవర్నమెంట్ దాని మీద సరైన మెకానిజం పెట్టి పలానా సెలబ్రిటీస్ ఎవరైతే మన స్టేట్స్లో ఉన్నారో ఎలాంటి బ్రాండ్స్ వాళ్ళు ఎండోర్స్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్నారా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. అదొకటి. అది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా వర్తిస్తుంది. సో వీళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిమినల్ సెక్షన్స్ కంటే ఎక్కువ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఉంటుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ మీద కేసులు వేసి పలానా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం వీళ్ళ మీద హెవీ జరిమానాలు అంటే 50 లక్షల వరకు జరిమానా పడే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద బ్యాన్ కూడా విధించవచ్చు. అంటే 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ళ వరకు బ్యాన్ కూడా విధించవచ్చు వీళ్ళ మీద. అలాంటి శిక్షలు పడితే వీళ్ళకి కూడా రియలైజేషన్ ఉంటుంది. అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఖచ్చితంగా ఇందులో వర్తిస్తుంది కాబట్టి ఆ సెక్షన్ కూడా వేసే CCPAకి కూడా వీళ్ళ మీద కంప్లైంట్లు పంపించాలని చెప్పి నా ఉద్దేశం. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వర్షన్లో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, టీవీ యాక్టర్స్ కావచ్చు, ఇప్పుడు యాంకర్స్, ఇలాగే మనకు హీరోయిన్ల మీద కూడా చాలా మంది మీద కేసు అయితే ఫైల్ అయింది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్యాన్స్ అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరు, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చెప్పమంటే పైనుంచి ఆర్డర్స్, వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేశారు, వాళ్ళ పని అది. వాళ్ళు సెలబ్రిటీస్ లాగానే వాళ్ళు ప్రమోట్ చేశారు, వాళ్ళ తప్పేముంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని చట్టం ఎలా తీసుకుంటారు? చట్టంకి ఇవన్నీ సంబంధం ఉండదండి. ఎందుకంటే లా ఆఫ్ ది ల్యాండ్ ఒక కాన్స్టిట్యూషన్ పరంగా కొన్ని చట్టాలు తయారు చేసినప్పుడు ఒక 100 మంది ఒకటి చెప్పారని చెప్పి అది రైట్ అయిపోదు. సో 100 మంది కొందరు వాళ్ళ ఫ్యాన్స్, సోకాల్డ్ ఫ్యాన్స్ అని మీరు అంటున్నారు, బట్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టిస్తున్నారు కూడా మనకు తెలియదు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ నేనేమంటున్నానంటే అక్కడ వీళ్ళు నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇప్పుడు ఒక 1,00,000 మంది కలిపి ఒక అబద్ధాన్ని నిజం చేయలేరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లా అనేది లా. సో వీళ్ళు తప్పు చేయలేదని ఫ్యాన్స్ చెప్తేనే లేకపోతే సోకాల్డ్ ఫేక్ అకౌంట్స్ చెప్తే నడవదు. లా ఆఫ్ ది ల్యాండ్ అండి, చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారమే ప్రాసిక్యూషన్ నడుస్తుంది. సో వీళ్ళు చేసింది ముమ్మడికి తప్పు అయిన ప్రూవ్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో యూత్ చాలా వరకు కూడా చెడు అలవాట్లకే వ్యసనం అవుతున్నారు, ఒక వ్యసన పరులాగా మారుతున్నారు. అది డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్. అంటే ఈజీ ప్రాసెస్లో మనీ సంపాదించడం ఎలా అనే దానికి అలవాటు పడుతున్నారు యూత్. మరి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రమోషన్ చేసే వాళ్ళను అంటే ఎలా తీసుకోవచ్చు? డెఫినెట్గా అదేనండి నేను చెప్పేది. వీళ్ళ మీద ఖచ్చితంగా నేను చెప్పినట్టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా ఆ సెక్షన్స్ కూడా పెట్టి వీళ్ళని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సోషల్ మీడియా, వీళ్ళ పేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అలాంటప్పుడు మరి వీళ్ళు ఎంత జాగ్రత్తగా సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. మరి అది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్ బ్రాండ్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తే దాని పర్యావసనాలు ఇలానే ఉంటాయి. వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకునే ఉదంతం చూస్తున్నాం. సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చూసుకోవాలి. ఏమైనా ఎండోర్స్మెంట్స్కి ఏమైనా ప్రోడక్ట్స్ వస్తే ఆ పలానా కంపెనీ లీగల్ ఎంటిటీగా కాదా అనేది మాలాంటి అడ్వకేట్స్ని పట్టుకొని చూపించుకొని అన్ని చేసుకొని దాని తర్వాత కదా మీరు ఎండోర్స్ చేయాల్సింది. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది. ఇప్పుడు నెక్స్ట్ డ్రగ్స్ వాళ్ళు కూడా వస్తారు, ఎండోర్స్ చేయండి, డబ్బులు ఇస్తున్నట్టు చేస్తారు ఆన్లైన్లో డైరెక్ట్గా అందరి ముందు. డ్రగ్స్ వాడండి అని అలా కాదు కదా, నార్కోటిక్స్ వాడండి అని చెప్పరు కదా. ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్ అంతే. సో అది మీరు చూసుకోవాలి, అది మీ బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చట్టం నాకు తెలియదు అనే వర్డ్ మాత్రం యూజ్ చేయకండి. అలాంటివి వాడితే ఇంకెక్కువ శిక్షలు పడతాయి. దయచేసి తెలుసుకోండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మీరు చట్టం తెలుసుకోవాల్సింది మీ బాధ్యత. బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూ షుడ్ నో ద లా ఆఫ్ ది ల్యాండ్. అది కంపల్సరీ. అది సో మీకు తెలియనప్పుడు అట్లీస్ట్ లాంటి లాయర్స్ ఇంకా చదువుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు. అంతేగాని నాకు తెలియదు, నేను మర్డర్ చేస్తే శిక్ష పడుతుంది నాకు తెలియక మర్డర్ చేస్తానండి అంటే ఊరుకుంటారండి? ఇది కూడా అంతే. అయితే ఇప్పుడు ఇందులో వచ్చేసి కానిస్టేబుల్, ఒక బాధ్యత రహిత గల కానిస్టేబుల్ యూనిఫామ్లో ప్రమోట్ చేశారు, యూనిఫామ్ వేసుకొని మరీ ప్రమోట్ చేశారు కిరణ్ కుమార్ గారు. అంటే తనకు కూడా ఇదే శిక్షలు వర్తిస్తాయా? అంటే తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అతను కదా, తనకు కూడా సేమ్. డెఫినెట్లీ ఈ శిక్షలతో పాటు ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ యాక్ట్ కూడా ఉంటుంది. సో దాని పరంగా కూడా వాళ్ళ మీద శిక్షలు పడతాయి. ఫస్ట్ నేను సస్పెండ్ చేయాలి. నిజంగా అంటే నాకు తెలియదు, నేను చూడలేదు, అది మీరు చెప్తున్నారు. సో అలాంటిది ఏమైనా నిజమైతే అలాంటి ఆఫీసర్స్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. అది ప్రూవ్ అయ్యేంత వరకు ఉదయం ఇక్కడికి పంజాగుట్ట పిఎస్కే వచ్చి పోలీసుల ముందు హాజరవడం కూడా జరిగింది. అన్నప్పుడు డెఫినెట్గా కేసు మొత్తం ముందుకెళ్ళేంత వరకు ఆయన సస్పెన్షన్లో కూడా పెడతాం జరుగుతుంది నాకు తెలిసి. సో యాక్షన్ చేస్తారు, కంపల్సరీ తీసుకుంటారు కంపల్సరీ. అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అసలుకే చేయకూడదు అలాంటివి. ఎస్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ని నిర్వహిస్తున్న వాళ్ళు అంటే ముఖ్య కారకులు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తించవచ్చు? అసలు వాళ్ళని ఎందుకు ఇలా అంటే వాళ్ళని లాగకుండా వీళ్ళని ఎందుకు బయటికి తీసుకు? మంచి క్వశ్చన్ అడిగారంటే నేను చెప్పేది అది. ఇదంతా ఏంటంటే ఒక పెద్ద క్రైమ్ సిండికేట్. ఈ క్రైమ్ సిండికేట్లో వీళ్ళు ఓన్లీ పాపం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సెలబ్రిటీస్ ఓన్లీ ఫస్ట్ చాప్టర్, వాళ్ళకి అసలు అంత తెలియదు. ఫస్ట్ చాప్టర్ వరకే వీళ్ళు. అసలు మనం రూట్ కాజ్ మీద అటాక్ చేస్తే కానీ ఈ మహమ్మారిని ఆపలేం. రూట్ కాజ్ ఏంటి? వాడు ఎక్కడో మాల్టాలోనో, వర్జిన్ ఐలాండ్స్లో, హాంకాంగ్లో, మలేషియాలో, చైనాలో అక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళని పట్టుకోవాలి. సో దానికి సైబర్ క్రైమ్ బ్యూరో అంటూ మన తెలంగాణలో ఉంది.
కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కలే ఎంతమందిని పట్టుకోమంటే వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది, అన్ని చేయలేరు కదా. సో నేనేమంటున్నానంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన లా కాబట్టి గేమింగ్ యాక్ట్, స్టేట్ గవర్నమెంట్సే ప్రొయాక్టివ్గా ఈ సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇస్తూ ఎక్కువ ఫండ్స్ ఇస్తూ ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ సో కాల్డ్ ప్రైవేట్ సంస్థల హెల్ప్ కూడా తీసుకొని, సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ హెల్ప్ కూడా తీసుకొని సైబర్ క్రైమ్ బ్యూరో అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, ఎథికల్ హ్యాకర్స్ ఇలాంటి వాళ్ళ సేవలు కూడా తీసుకొని ఈ పలానా ఆల్గరిథమ్స్ని, ఇల్లీగల్ ఆల్గరిథమ్స్ని, ఈ ఫ్రాడ్ ఆల్గరిథమ్స్ని మన ఇంటర్నెట్ సిస్టంలో రాకుండా త్రుటిలోనే స్టార్టింగ్లోనే బ్లాక్ చేసే విధంగా ఒక పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ని మనం పెట్టగలిగితే అప్పుడు ఇలాంటి వాటిని మనం నిర్మూలించవచ్చు, ఇలాంటి యాప్స్ పుట్టకుండా మనం నిర్మూలించవచ్చు. సో అలానే ప్యారల్గా ఈ సెలబ్రిటీస్ మీద కూడా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలాంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళని బ్యాన్ విధిస్తే కొద్ది రియలైజేషన్ వచ్చి అన్ని విధాలుగా దీన్ని మనం నిర్మూలించగలుగుతాం. చివరిగా ఒకటే సార్, అంటే ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొనే వాళ్ళకి, ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళకి ఒక అడ్వకేట్గా మీరు ఇచ్చే అడ్వైజ్? నేనేమంటానంటే అసలు బెట్టింగ్ యాప్ ఆడిన వాళ్ళకి, నిర్వహించే వాళ్ళకి, కనిపెట్టిన వాళ్ళకి అందరికీ ఒకటే, ఎవ్రీవన్ విల్ బి లీగలీ ప్రాసిక్యూటెడ్ అండ్ ఎవ్రీవన్ విల్ బి పనిష్డ్ ఇన్ ద ఎండ్. ఆడేవాడికేమో లోన్లు కట్టుకోలేక అవి డబ్బులు కట్టలేక వాడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ప్రమోట్ చేసే వాళ్ళకేమో ఇలా జైలు శిక్షలు తప్పవు. ఎవడైతే అసలు ఈ బెట్టింగ్ యాప్ కనిపెట్టాడో ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎప్పటికప్పుడు వాడి వరకు పోలీస్ వాళ్ళు వెళ్తారు, వాడిని పట్టుకుంటారు. సో ఎప్పటికైనా ఇవన్నిటికీ ఎనీ క్రైమ్ విల్ పే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో డెఫినెట్గా వాళ్ళ శిక్షలు అయితే పడతాయి, కానీ దానివల్ల ఒక వ్యవస్థలు, కుటుంబ వ్యవస్థలు కూడా నాశనం అయిపోతున్నాయి. సో అలా జరగకుండా నేను ముఖ్యంగా యూత్కి, జనాలకి చెప్పేది మధ్యతరగతి వాళ్ళకి ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, మీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మీ స్మార్ట్ ఫోన్ని జాగ్రత్తగా మంచిగా ఉపయోగించండి. ఇలాంటి గేమ్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి యాప్స్ ఇవి డౌన్లోడ్ చేసి మీ లైఫ్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి. వీటిలో ఇంకా చాలా మంచి మంచి టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు, కొత్త కొత్త ఆర్ట్స్ నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. మీరు మొబైల్ని మంచి వాటికి ఉపయోగించండి, ఇలాంటి వాటికి కాదని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మరి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి లోపల ఇంకా విష్ణుప్రియది మాత్రం కొనసాగుతూనే ఉంది ఇంట్రాగేషన్. మరి అక్కడ తన నుంచి కూడా కొన్ని ఆధారాలు కూడా బయటికి రావడం జరిగింది. ఎందుకంటే తన ఫోన్ను సీజ్ చేయడం జరిగింది, బ్యాంక్ స్టేట్మెంట్ తీయడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయని చెప్పేసి కూడా ఒక్కొక్క లావాదేవీ, అంటే దాదాపు ఆమె 15 వీడియోలు చేశానని తనే ఒప్పుకున్నారు, ప్రమోషన్ వీడియోలు. ఆ 15 వీడియోలలో కూడా తనకు ట్రాన్స్లేషన్ కూడా 70,000, 80,000, ₹1,00,000 అలా ట్రాన్స్లేషన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే వెల్లడించడం కూడా జరిగింది. మరి ఒక గంట క్రితం కూడా రీతు చౌదరి ఇక్కడికి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. మరి రీతు చౌదరి కూడా ఇప్పుడు పోలీసుల విచారణలోనే ఉన్నారు. మరి రీతు చౌదరి నుంచి ఏం సేకరించబోతున్నారు, ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు అనే దానిపైన మాత్రం చాలా ఉత్కంఠను రేకెత్తుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్కసారి వచ్చి ఇక్కడ పోలీసుల ముందు హాజరవుతున్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సంచలన వార్తలు బయట పెడుతున్నారు. కాబట్టి ఎలాంటి వార్తలు బయటికి రాబోతున్నాయి, వాళ్ళ నుంచి ఎలాంటి ఆధారాలు బయటికి రాబోతున్నాయి, వాళ్ళతో ఎవరు చేయించారు ఈ బెట్టింగ్ యాప్స్, అంటే ఈ ప్రమోషన్స్ కూడా, ఈ ప్రమోషన్స్ చేయడానికి గల కారణం ఎవరు, అసలు ఆ పర్సన్, వీళ్ళను అప్రోచ్ అయిన పర్సన్ ఎవరు అనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి, మళ్ళీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళవి కూడా పేర్లు వినపడుతున్నాయి. కాబట్టి ఆ పేర్లను వచ్చేంత వరకు కూడా చాలా ఉత్కంఠంగానే ఈ బెట్టింగ్ యాప్ కేసు అనేది కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేందర్తో నిర్మలా, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.